నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సెప్టెంబర్ 1, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 5 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. అయితే ఈరోజు తిథి నవమి రాత్రి 2 గంటల 41 నిమిషముల వరకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 7 గంటల 44 నిమిషముల వరకు, తదుపరి మూలా నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల 18 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషముల వరకు, రాహుకాల సమయం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుంచి 9 గంటల 10 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 10 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 17 నిమిషముల వరకు, అమృత గడియలు ఉదయం 10 గంటల 12 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 58 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి 1 సెప్టెంబర్ 2025 సోమవారం నాటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, వాటి యొక్క ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఈరోజు సోమవారం కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావము ఈ 12 రాశుల వారి మీద, మనసు మీద, తరువాత వ్యాపారం మీద, కొన్ని అంశాల మీద ప్రభావం ఎక్కువగా చూపించబోతోంది. అందులో ముఖ్యంగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మేషరాశిలో, భరణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, కుజుడు మిథునంలోను, బుధుడు సింహంలోను, గురుడు మకరంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొత్త ఆరంభాలకు, మనసు మీద, ధైర్యం మీద, కొన్ని ఖర్చులు అనుకోని అంశంలోనూ, ఉద్యోగంలో పనిభారం మీద ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. రైతులకు వర్షానికి సంబంధించి, వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క ఫలితాలు, ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. మేషరాశి వారిని చూసుకున్నట్టయితే కనుక ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో ప్రవేశించడం వల్ల మీరు కొంత ఉత్సాహంగాను, ధైర్యంగాను, అంటే అగ్రెసివ్ నేచర్ కలిగి ఉండడంతో పాటు ఉద్యోగ రంగంలో ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధ కానీ లేదా నిరుత్సాహం కానీ లేకుండా మీకంటూ ఒక స్థాయిని, ఒక ప్రమోషన్ని, ఒక గుర్తింపుని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితము ఆనందంగా ఉండడంతో పాటు ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలిగించడంతో పాటుగా భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఎవరైతే భూ తగాదాలలో కానీ, కేసుల్లో కానీ, లేదు అంటే కనుక స్థిరచరాస్తుల విషయంలో ఏదైనా కోర్టులో మీరు పెట్టినా కానీ, లేదంటే కోర్టులో గత కొంతకాలం నుంచి మీరు ఇబ్బందులు పడుతూ మీకు ఏ రకమైన తీర్పు రాకుండా వాయిదాల మీద వాయిదాలు పడ్డం కానీ, ఇలాంటి సంబంధితమేమైనా చట్ట సంబంధిత అంశాలలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈరోజు శుభవార్తలు వినడం కానీ, లేదా మీ పేరిట ఆస్తులు రావడం కానీ, ఇలాంటి అంశాలు సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా అంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ, లేదా అంటే మౌఖిక పరీక్షలు కానీ, లేదా అంటే రిటర్న్ టెస్ట్లు కానీ, ఇలా ఏ అంశంలోనైనా సరే విద్యార్థులు ఏదైనా రాసి ఉన్నా కానీ, లేదా మేము విదేశాలకు వెళ్ళడానికి అప్లై చేసుకున్నాము, లేదా దానికి చేసుకోవాలి, ఇప్పుడే ఈరోజు చేసుకోవాలి, ఇలాంటి విషయాలలో మీ యొక్క చదువు విషయంలో కానీ, వేరే కొత్త కోర్సుల విషయంలో కానీ ఏ ఆలోచన చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఈరోజు అత్యంత అనువైన శుభప్రదమైన రోజు.
మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ఎవరెవరి గోల్సో కానీ, ఎవరెవరి టార్గెట్సో కానీ, ఎవరెవరు ఏ పనులు చేద్దామనుకుంటున్నారో దానికి ఈ రోజును వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు అధిష్టానం నుంచి మద్దతు, ప్రజల నుంచి కూడా సపోర్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన పదవిని మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చేపట్టడం కానీ, దానికి సంబంధించిన వార్త వినడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన రుగ్మతలు రావడం కానీ, సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత కొంతమందికి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేశీ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక కొంత ఆర్థిక నిర్ణయాలు లేట్ అయ్యేటట్టుగాను, స్టార్టప్ కంపెనీస్కి కొత్తగా ఏదైనా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి పెడదామనుకున్నా, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా కొత్తగా ఏదైనా ప్రారంభాలకి ఇది చక్కని అనువైన సమయము ఈ మేషరాశి వారికి. మళ్ళీ మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది తర్వాత పరిశీలిద్దాము. ఈ రాశిలో వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా స్టార్టప్ కంపెనీలు కానీ, కొత్తగా వ్యాపారాలు కానీ, కొత్తగా మేము ఏదైనా చేద్దామనుకున్నా, పెట్టుబడులు పెట్టుకుందామనుకున్నా, భూమి వస్తు వాహనాలు కొనుక్కుందామనుకున్నా, ఇలా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి సంబంధించి అర్ఘ్యం ఇచ్చుకోండి. ఈరోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయ సమయంలో తలస్నానం చేసి ఆదివార నియమాలు పాటించుకొని ఎర్రని పువ్వు, ఎర్రని పండు స్వామికి నివేదన చేసి, మీకు ఏదైనా ఆరోగ్యపరంగా కానీ, లేదా అంటే పదవుల పరంగా కానీ, లేదా మీకు ఏదైనా రాజయోగాల పరంగా కానీ ఇబ్బందులు ఉంటే కనుక దాని సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి 108కి తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఎర్రని పండుని కానీ, ఎర్రని వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకోని ఖర్చులు పెరగడము, ఆకస్మిక ఖర్చులు రావడము, బంధుమిత్రుల వల్ల లేదంటే స్నేహితుల వల్ల ఏదో ఒక అంశంలో అనవసరమైన ఖర్చు కానీ, లేదా అంటే ప్రయాణాలలో మీ యొక్క కార్డ్స్ కానీ, ధనాన్ని కానీ పోగొట్టుకునే విషయంలోనూ కొంత జాగ్రత్తలు పాటించుకోండి. లేదా అంటే ధన సంబంధమైన లావాదేవీలు చేయడంలోనూ ఎక్కడో ఒక అంశంలో కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ కొంత మళ్ళా లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి నిరాశ చెందకుండా ఏ అంశంలో లేట్ అయ్యింది, ఎందువల్ల లేట్ అయ్యింది అనేది ఒక్కసారి మీ బాసులతో కానీ, మీ పై అధికారులతో కానీ, లేదా మీ హెచ్ఓడీలతో కానీ, ఇలాగ మీ పైన ఎవరైతే ఉంటారో వారితో సంప్రదించి ఏ అంశంలో ఇబ్బంది కనబడుతోంది అనేది విచారణ చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క సహచరుల యొక్క సహాయం కానీ, వాళ్ళ హెల్ప్ కానీ, లేదంటే వాళ్ళ సలహాలు కానీ ఈ సమయంలో మీకు అందుబాటులోకి రాని పరిస్థితి, వారు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక పెట్టుబడులు పెట్టుకోవచ్చు, కానీ పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకుని విచారణ చేసి ఏది మంచిది, ఎంత పెట్టాలి అనేది ఒక్కసారి చూసుకోండి. అది దీంతో పాటు ఒకేసారి లంసమ్ అమౌంట్ ఒకే దగ్గర పెట్టకుండా కొంత ఫ్రీక్వెన్సీ పెట్టండి. ఒక దగ్గర 2 లక్షలు, ఒక దగ్గర 1 లక్ష, మీ యొక్క దీన్ని బట్టి సులువును బట్టి ఒకే దగ్గర పెద్ద అమౌంట్ పెట్టకుండా లాంగ్ టర్మ్లో దాన్ని క్యూములేట్ చేసుకోండి. అంటే విభజన చేసుకుని పెట్టుకున్నట్టయితే కొంత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో అనుకోని ఖర్చులు రావడంతో పాటు కొన్ని పనులు వెనక్కి వెళ్ళడమో, లేదా కొన్ని పనులు మధ్యలో ఆగిపోవడమో జరిగే సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత దాంపత్య జీవితంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండేవారు స్త్రీలైనా, అంటే భార్య అయినా భర్త అయినా సరే, కొంత సంయమనం పాటించి సర్దుబాటు ధోరణితో ఈ రోజు మెలిగినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గి ఇతర వ్యాపకాల మీద కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఫలితాలు నెగిటివ్లు రావడం కానీ, కొన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదా కొంత ఎక్కడో దగ్గర రిజెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగే అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో నిరాశ చెందకుండా తదుపరికి ప్రయత్నం చేయండి. రాజకీయ వర్గాల వాళ్ళకి చూసుకున్నట్టు
చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాల నుంచి మీకు ఒత్తిడి, ప్రెషరు, మానసిక ఆందోళన కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రైతులకు వర్షాలు ఆలస్యంగా ఉండడం కొన్ని ప్రాంతాల్లో అయితే, మరికొన్ని ప్రాంతాలలో నేల తడిసిపోయి మీరు వేసిన విత్తనాలు ఫలవంతం కాకుండా ఉండే ఇబ్బందితో కొంత నష్టం కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో భూసార పరీక్ష చేసుకోవడం కానీ, నీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేసినట్టయితే కనుక, అంటే విత్తనాలు విత్తే ముందు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య పరీక్ష చూసినట్టయితే కనుక ఎటువంటి విపరీతమైన అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, కానీ గతంలో ఉన్నవి మీకు తగ్గిపోయాయి, ఇంకా మాకు ఆరోగ్యం చిక్కింది అని అనుకుని నిర్లక్ష్యం చేసినవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కొంతమందికి హార్ట్కి సంబంధించిన ఏవైనా ఆపరేషన్స్ గతంలో జరిగి ఉంటే అవి కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను, కొంతమందికి విపరీతమైన ఫలితం కనబడేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక ఇంధన ఖర్చులు పెరగడం వల్ల కొంత ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించేటట్టుగా ఆ ధోరణిని అలవాటు చేసుకోండి. పరిహారంగా హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకుని ఒకరికైనా ఇద్దరికైనా శనగలను దానంగా ఇచ్చినట్టయితే, పచ్చి శనగలు కాదు, ఉడకపెట్టిన శనగలను దానంగా ఇవ్వడం కానీ, లేదా అంటే పేదలకు పంచిపెట్టడం కానీ చేసినట్టయితే కనుక కుజ సంబంధిత ఏవైనా దోషాలు కానీ, గ్రహ సంబంధిత దోషాలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: చంద్రుడు 11వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఏ అంశంలోనైనా, ఏ రంగంలోనైనా సరే లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ వస్తాయి. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. 4 వైపుల నుంచి, అంటే గతంలో మీకు ఎవరైనా డబ్బులు ఇబ్బంది పెట్టినా, లేదా అంటే మీ దగ్గర తీసుకుని ఇవ్వకపోయినా, ఇలాగ ధనపరంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ ధనము మీకు చేతికి వచ్చే అవకాశం కనబడుతోంది. రుణాలు తీర్చుకునేందుకు అవకాశం అయితే కనబడుతోంది. అయితే కొత్త రుణాలకి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క రోజుని వదిలేయండి, తదుపరి రోజుకి ప్రయత్నం చేసుకోండి. అంటే ఈ రోజు అంత కలిసి వచ్చే రోజుగా కనిపించడం లేదు. అయితే సంఘంలో గౌరవం కానీ, లేదా పేరు ప్రతిష్టలు కానీ ఈ సమయంలో మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభం అవడము, లేదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, లేదా చదువుకు సంబంధించిన ఏవైనా అంశాలు ఉంటే, విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి ఈ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు సరదా టూర్ల కోసం వెళ్ళడం కానీ, లేదా అక్కడ స్థిరపడడానికి కానీ వెళ్ళేందుకు అంశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు అన్ని విధాల, అంటే అన్ని రంగాల వాళ్ళకి మీ ఏదైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నారో, గతంలో రాసిన ఎగ్జామ్స్ కానీ, లేదా ఇప్పుడు రాయబోయే వాటికి కానీ మంచి ఫలితాలు వచ్చేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రజల యొక్క అధిష్టానం యొక్క మంచి సపోర్ట్ లభించే అవకాశం కనబడుతోంది. దానికి గతంలో మీరు చేసిన మంచి ఆనెస్ట్గా కానీ, లేదా అంటే నిస్వార్థంగా కానీ చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఇప్పుడు మీకు మంచి పేరుని తెచ్చిపెట్టబోతున్నాయి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలకు అనుకూలంగా ఉంది. పంటలు కూడా విశేషంగా పండుతాయి. కొత్తగా విత్తనాలు వేయడానికి భూసార పరీక్ష చేసుకోండి. విత్తనాలు కానీ, ఎరువులు కానీ కొనేటప్పుడు ఒకంత జాగ్రత్త తీసుకోండి. నష్టపోయే అవకాశం కనబట్టలేదు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ముందడుగు వేస్తే కనుక కొంత నష్టమయ్యే అవకాశం ఉంది. రైతులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తప్ప మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కొత్తగా కనిపించట్లేదు. మీకు గత కొంతకాలంగా ఏవైనా దీర్ఘకాలికంగా అనారోగ్యాలు కానీ, కొత్తగా అనారోగ్యాలు కానీ ఉంటే వాటికి డాక్టర్ పర్యవేక్షణ చేయించుకోండి. అయితే దేశీ ప్రభావం ఎలా ఉందంటే కనుక వాణిజ్య వ్యాపార రంగంలో కొంత గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సంబంధిత ఆలయాలలో కృష్ణుడి ఆలయాలను కనుక దర్శించినట్టయితే కొంత విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా ఏమైనా ప్రేమ సంబంధిత విషయాలలో నెగిటివ్గా వచ్చి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిష్కారం కోసం కావచ్చు, లేదా అంటే ఇబ్బందికరమైన వాతావరణం, ప్రేమికులు పడ్డం కానీ ఇలాంటివి జరిగినట్టయితే కనుక ఇద్దరూ కలిసి
కృష్ణుడి ఆలయానికి వెళ్ళి అక్కడ ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఇద్దరు కలిసి చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో బిజీగా ఉంటారు. చాలా చక్కగా అంటే మీ పనులు యథావిధిగా చేసుకోవడంతో పాటు మీ పై యజమానుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు ఒక కీలకమైన అంశాన్ని మీకు చెప్పబోతున్నారు. కొత్త పదవులు మీరు అంటే రాజకీయ పదవులు కాదు, మీరున్న ప్లేస్లోనే వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ కొంతమందికి ఆలస్యం అవ్వడము, కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి తొందరగా అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే కొంత కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పెట్టుకోండి. అనారోగ్య సూచనలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. దాంపత్య జీవితంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఈ విధంగా ఉండడం వల్ల కొంత భార్యాభర్తలకి ఎడబాటు పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను, మీరు ఏ అంశంలో చూసినా కొంత నెగిటివ్ వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో మీ పెద్దలు కానీ, గురువులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ సహాయ సహకారాలు ఈ సమయంలో తీసుకోండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన ఒత్తిడి, టెన్షను, హడావిడి, గాబరా ఇలాంటి మనసుకు సంబంధించిన ఇబ్బంది పడే అంశం కనబడుతోంది. అలాంటిది ఏదైనా కనబడితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే రైతులకి చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు పంట కొంత నష్టమయ్యేటట్టుగా కనబడుతోంది. అది దేని మూలకంగా అంటే క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, వర్షం లేకపోవడం వల్ల కావచ్చు, అంటే మీరున్న ప్రాంతాన్ని బట్టి పశువుల వల్ల కావచ్చు, కొంత నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా రైతులు గమనించినట్టయితే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు మీరు ముందుగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాన్స్టిపేషను ఇట్లాగా జీర్ణ వ్యవస్థకి, కడుపుకు సంబంధించి ఇంటర్నల్ భాగాలలో కొంత ఇబ్బందికరమైన అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ప్రభుత్వ రంగంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీకు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం చండికాయై నమః అనే మంత్రాన్ని ఎవరైతే ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వారు అమ్మవారి ఆలయంలో ఈ మంత్రాన్ని స్థిరంగా ఒక చోట కూర్చుని జపించుకున్నట్టయితే 108 సార్లు ఆ ఒక ఫలితం అంటే ఒక ఇబ్బంది తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అదృష్టము మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగానే కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము కలగడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీరున్న రంగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మీకు మీ ప్యాకేజీ పెరగడం కానీ, లేదా అంటే ఏదైనా ఇంపార్టెంట్ కీ రోల్ మీకు ఇవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త భాగస్వామ్య వ్యాపారాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. లేదా కొత్తగా మేము భాగస్వామ్యం తీసుకుందాము అని అనుకుంటున్న వాళ్ళకి కూడా ముందు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నం చేసుకోండి. లాభకరమైన ఒప్పందాలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన శుభకార్యాలు కానీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్ విషయంలో కూడా కొన్ని ఇళ్ళు మధ్యలోనే ఆగిపోవలసిన పరిస్థితి, ధనము లేకో, రుణము రాకో, లేదా అంటే ఇంట్లో అసౌకర్యం వల్ల ఏదైనా ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ తిరిగి మళ్ళా ముందుకు వెళ్ళే అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. అయితే రాజకీయ వర్గాల్లో ఉన్న వాళ్లకు రాజకీయంగాను, పదవీ పరంగాను విశేషమైన కీర్తి ప్రతిష్టలు రావడంతో పాటు ఒక ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకూలించి పంటలలో మీరు ఏ పంట వేశారో ఆ పంటలలో అధిక దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో కూడా మీ పంట దిగుబడికి విశేషమైన ధర పలికే అవకాశం కనబడుతోంది. కొత్తగా పంట మళ్ళా వెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఆ ప్రాంతాలకు సంబంధించిన కాలానికి అనుగుణమైనటువంటి పంటలు వేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కీళ్ళకు సంబంధించిన, జాయింట్స్కి సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇబ్బందికరంగా ఉండడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాడ
వాడలా వీధి వీధినా జరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా ప్రజలు సంతోషంగా ఉండబోతున్నారు. అయితే యాత్రలు కూడా టూరిజం ఎక్కువగా ఉండేటట్టు, యాత్రలు కూడా ఎక్కువ మంది చేసేటట్టు అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్యాకేజీలు ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు స్వామివారికి సంబంధించిన నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోండి మీ యథాశక్తిని బట్టి. అది మాకు కుదరదు, చేసుకోలేము, అంత స్థాయి లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఎర్రని వస్త్రం కట్టుకుని, స్త్రీలైతే ఎరుపు చీర, పురుషులైతే ఎర్రని వస్త్రాలు, పట్టుబట్టలు కానీ మామూలు బట్టలు కానీ కట్టుకుని మీరు మంత్ర జపం చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా దోషాలు పోగొట్టుకుంటారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు తెలియని అప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా కనిపించని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ లేట్ అవ్వడం కానీ, కొంతమందికి వాయిదా పడడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. మీరు చేసే పనిలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమందికి కొన్ని ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగం పోవడం కానీ, లేదా అంటే సస్పెండ్ అవ్వడం కానీ, లేదా అంటే కనుక మీ అంతటా మీరే మానివేయవలసిన పరిస్థితి ఏర్పడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో చూసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆ పెట్టుబడులు కూడా లాంగ్ టర్మ్కి మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ కూడా మార్చుకోండి. అంటే 2 lakhs 3 lakhs ఒకే దగ్గర కాకుండా క్యుములేటివ్గా పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే భాగస్వామ్య వ్యాపారం గురించి చూసినట్టయితే కనుక గతంలో ఏదైనా మీ భాగస్వామితో ఇబ్బందులు కలిగితే దాన్ని ట్రాన్స్పరెన్సీగా మీరు చూసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఏదో ధోరణిలో వెళ్ళిపోకండి. అయితే దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి కనిపించడంతో పాటు ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, ఒక అనుమానం కానీ మీకు ఇబ్బంది కలిగించేటట్టుగా గోచరిస్తోంది. ఇద్దరు సమన్వయంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటు ఇంటర్వ్యూస్లో కానీ, లేదా అంటే మీరు ఫారెన్ వెళ్ళడంలో కానీ, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్లకు కొంత ఇబ్బంది అవ్వడం కానీ, లేదా అంటే మీకు సెలక్షన్స్లో డ్రాప్ అవుట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో మీ గురువులతో కానీ, లేదా మీ తల్లిదండ్రులతో కానీ సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నిరాశ అయితే చెందకండి. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాల నుంచి మీకు ఒత్తిడి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో ఎవరితోనైనా సంప్రదించాలి అంటే కనుక మంచి సమయం చూసుకుని సంప్రదించి దాన్ని రూపుమాసేటట్టుగా చూసుకోండి. అంటే మీ మీద పడ్డ నింద కావచ్చు, లేదంటే ఒక సమస్య కావచ్చు, జాగ్రత్తలు తీసుకుని స్మూత్గా నిర్ణయం తీసుకోండి. పంటల విషయం చూసినట్టయితే కనుక చీడపీడల వల్ల పంట నష్టం అయ్యేటట్టుగా కనబడుతోంది. ఎక్కువగా నీరు పెట్టడం వల్ల కూడా కొంతమేర నష్టం అవుతుంది. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలే తప్ప ఈ మిత్రత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక రాజకీయ రంగంలో కలతలు వచ్చేటట్టుగాను, కొన్ని గొడవలు జరిగేటట్టుగాను, ప్రాంతీయ సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు కానీ, ఈ రోజు కానీ దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకున్నట్టయితే కనుక మీ గ్రహరీత్యా కానీ, లేదా గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే సానుకూలంగా పరిష్కారం అవుతాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల భాగస్వామ్యాలలో లాభం వస్తుంది. అంటే భాగస్వామ్యాలంటే వ్యాపారంలో కావచ్చు, లేదా కుటుంబంలో భాగస్వామి కావచ్చు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు ఉద్యోగ రంగంలో గత కాలంగా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కానీ, ఏరియర్స్ రావడం కానీ, ఇలాంటి వాటి విషయాలలో ఈరోజు ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రమోషన్స్ రావడం కానీ, లేదు అంటే కనుక వ్యాపారంలో లాభాలు ఈరోజు మేము కొత్తగా తీసుకోవాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్లకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు చేయబోతారు. ఆగిపోయిన శుభకార్యాలు కూడా తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరచడంతో పాటు స్థిరచరాస్తుల విషయంలో అమ్మకాలు కానీ, కొనుగోలు విషయంలో కానీ ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే దాంపత్య జీవితంలో చూసినట్టయితే
కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి మనస్పర్ధలు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. అన్యోన్యమైన దాంపత్యం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్సన్ట్రేషను పక్కదారి పట్టేటట్టుగా కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కొంతమందికి సెలెక్ట్ కాని పరిస్థితి కనబడుతోంది. గతంలో ఆగిపోయిన స్కాలర్షిప్స్ కానీ లేదంటే వీసా సంబంధించిన పనులు కానీ ఇప్పుడు తిరిగి మళ్ళా ప్రారంభించడానికి ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రజల యొక్క మద్దతుతో పాటు మీ యొక్క అధిష్టానం కానీ లేదా మీ సామాజిక వర్గాలలో ఒక కీలకమైన వ్యక్తి కానీ మీకు ఒక సమాచారాన్ని అందించే దిశగా కనబడుతోంది. దానివల్ల మీకు ఉత్తర లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఎవరైనా కొత్తగా రాజకీయంలోకి వద్దామని అనుకున్న వాళ్లకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటలలో వృద్ధి కనబడుతోంది. కాలానుగుణమైన పంటలు వేసినట్టయితే కనుక లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, విత్తనాల ఎంపిక విషయంలోనూ లేదా క్రిమి సంహారక మందుల విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోండి. కొత్త రుణాల కోసము ఈ రోజు అయితే ప్రయత్నం చేయకండి, తదుపరి రోజుకు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణానికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. దేశీయ ప్రభావం చూసినట్టయితే కనుక వ్యాపార, వాణిజ్య, వర్తక, పారిశ్రామిక రంగాలలో కొంత విభాగము వృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి పఠించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల శత్రువుల వలన భయము, ఒత్తిడి, మానసిక వ్యధ కలిగేటట్టుగా కనబడుతోంది. ఒకంత ప్రమాదం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వాళ్లకు, ఉద్యోగస్తులకు పని భారం పెరగడంతో పాటు కొన్ని రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కొన్ని సమస్యల్లో ఇరుక్కోవలసిన పరిస్థితి, ఐటీ దాడులు కానీ లేదా అంటే గతంలో మీరు చూపించిన నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ఏదైనా ఒక అంశం మీరు కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ప్రమోషన్స్ మీకు ఆలస్యంగా వస్తాయి. కొంతమందికి అయితే ప్రమోషన్స్ రూల్డ్ అవుట్గా రిజెక్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అది మీ యొక్క వ్యక్తిత్వం వల్ల కావచ్చు, మీరు చూపించినటువంటి పనిలో అశ్రద్ధ వల్ల కావచ్చు, ప్రమోషన్స్కు అనర్హత మీరు అన్నట్టుగా రిజెక్ట్ చేసే అవకాశం కూడా కొంతమందికి కనబడుతోంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక లాభ నష్టాలు సమంగా వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు కాబట్టి ఆ విషయంగా ఈ రోజుకి వదిలేసి తదుపరికి ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు అస్సలు బాలేదు, నష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అపార్థాలు రావడంతో పాటు ఒక కీలకమైన సమాచారము మీ ఇద్దరి మధ్య ఇబ్బందికి, గొడవలకు దూరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొంతమంది వల్ల జరిగే అవకాశం కనబడుతుంది. అది మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ, స్నేహితుల వల్ల కానీ లేదా ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కానీ ఒక అంశము మిమ్మల్ని ఇబ్బందికి, గొడవకు దారి తీసేటట్టుగా కనబడుతోంది. అలాంటివి ఏమైనా కనబడితే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగి కొంతమందికి విజయం సక్సెస్ అంటే మీరు చేసిన పనులకు సక్సెస్ రావడము, లేదంటే మీరు అనుకున్న దానికి మీ గోల్స్ రీచ్ అవ్వడము, మరికొంతమందికి అంటే నక్షత్రాల రీత్యా చూసినట్టయితే కొంతమందికి విద్య ఆగిపోవడము లేదా మధ్యలో మానేయవలసిన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీ యొక్క గురువులు కానీ లేదా అంటే తల్లిదండ్రులు కానీ సలహా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ వర్గాల వారు చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాల ఒత్తిడి మీ మీద చాలా ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. తద్వారా కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాభావం వల్ల వర్షాలు, నీరు లేనటువంటి ప్రాంతంలో ఉన్న వారికి కొంత నష్టం కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కంటి సమస్యలు, తరువాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ఎక్కువైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే కనుక న్యాయ వ్యవస్థ, పోలీసు రంగాలలో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు జరిగే అంశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి
చంద్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల శుభప్రదంగాను, ఉద్యోగంలో గౌరవంగాను, ఆకస్మిక ధనప్రాప్తి, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించబడడంతోనూ, ప్రమోషన్స్ రావడము, కీలకమైన స్థానాల్లో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనువైన సమయము, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పిల్లల వల్ల ఆనందంతో పాటు స్థిరచరాస్తులు మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతో పాటుగా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరిగి మీరు ఎప్పుడూ చదవలేనిది, ఎక్స్పెక్ట్ చెయ్యలేని అంశము ఈరోజు మీకు ఆనందకరమైన వార్త వినడంతో కలిగే అవకాశం కనబడుతోంది. మీ గోల్స్ను సెట్ చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. అయితే రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ప్రజల మద్దతుతో పాటు మీ యొక్క అధిష్టాన మద్దతు కూడా మీకు లభించి కీలకమైన పదవికి మిమ్మల్ని పోస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. అయితే రైతులకు చూసుకున్నట్టయితే కనుక పంటల అభివృద్ధి బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. మీ యొక్క పంటకు సరి అయిన దిగుబడి రావడంతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు, పథకాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలు చేసేయడానికి మాత్రము ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక గుండెకి సంబంధించిన సమస్యలు ఎక్కువయ్యేటట్టుగాను, అలసట కొంచెం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక విద్యారంగంలోనూ, కళారంగంలోనూ కొన్ని మార్పులు, చేర్పులు, అభివృద్ధికి పథకాలు యోచన చేసేటట్టుగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీరు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని ఓం బుం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకోండి. కుదరలేని వాళ్ళు గురు సంబంధిత ఆలయాల్లో మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల గృహ సంబంధితమైన విషయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండడంతో పాటు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. ఆగిపోయిన బకాయిలు తిరిగి రావడంతో పాటు కోర్టు సంబంధిత అంశాలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఇలాంటివి ఏవైనా గతంలో ఉంటే అవి సానుకూలపడి కలుసుకోవడంతో పాటు స్థిరచరాస్తులు మీకు రావడంతో పాటు భూమి, వస్తువు, వాహన, గృహ యోగాలతో పాటు వస్తువులను కూడా, అంటే బంగారం కానీ లేదా వెండి కానీ, విలువైన వస్తువులను కొనుక్కోవడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన యోచన చేసుకోండి. అయితే వ్యాపారంలో లాభాలు విశేషంగా రావడము, అప్రయత్నంగా మీకు మీ యొక్క వినియోగదారులు పెరగడంతో పాటు విస్తరణకి కూడా అనువైన అవకాశాలు వస్తాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళీ ప్రారంభించేందుకు అవకాశం ఉంది. అంటే కన్స్ట్రక్షన్స్ పని కానీ, లేదా అంటే శుభకార్యాలకు సంబంధించి కానీ ఏ పనైనా మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి మళ్ళీ పునఃప్రారంభించబడతాయి అన్నమాట. దీంతో పాటుగా ఎవరైనా రుణాల కోసం కానీ, భూమిక రుణం కోసం కానీ, లేదా ఇల్లు కొనుక్కోవడానికి రుణం కోసం కానీ, ఏ రుణాల కోసమైనా ప్రయత్నాలు చేస్తే అవి మీకు మంజూరయ్యేటట్టుగా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరంగా ఉన్న భార్యాభర్తలు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు కొంతమందికి విదేశాలలో వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనబడుతోంది. అయితే రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు చాలా విశేషంగా మీకు ఉండబోతోంది. పరువు ప్రతిష్టలతో పాటు, పేరు ప్రఖ్యాతలతో పాటు మీకు మీ అపోనెంట్స్, అంటే మీ యొక్క ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని గౌరవించే స్థాయిలో మీరు ఈరోజు ఉండబోతున్నారు. రైతులకు చూసుకున్నట్టయితే కనుక భూమి, నీరు మీకు చాలా అనుకూలంగా ఈరోజు ఉండబోతోంది. తగిన పంటను వేసినట్టయితే కనుక మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. దేశీయ ప్రభావం ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని వృద్ధి చేద్దాము అనే అంశంలో ఈ ప్రభావం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడిని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధైర్యము, తర్వాత కాన్ఫిడెన్సు పెరగడంతో పాటు ఏ పని అనుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ రంగంలో గౌరవము, వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక శుభకార్యాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభించే అవకాశం కనబడుతోంది. దాంపత్య జీవితంలో గతంలో ఇబ్బంది పడిన వాళ్లకు ఈరోజు అత్యంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు కొన్ని మీ గోల్స్ని సక్సెస్ చేసుకునే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, గతంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి
ఈ రోజు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజును మీరు మరి ఇంకే ఇతరమైన పనులకు అనగా విదేశాలు వెళ్ళడానికి కానీ, లేదా కొత్త కాలేజెస్ కోసం కానీ, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం కానీ, ఇలా మీ గోల్స్‌ని సెట్ చేసుకోవడం కోసం కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే గనక మీ గౌరవం పెరగడంతో పాటు ఒక కీలకమైన పదవికి మీరు నామినేట్ చేయబడతారు. రైతులకు చూసుకున్నట్టయితే గనక విశేషమైన ధర పలుకుతుంది. కొంతమేర అంటే ఒక 2% మేర పంట నష్టమైనప్పటికీ 98% మీకు లాభం వచ్చే అవకాశమే కనబడుతోంది. మీ పంటకు సరిపడా, దిగుబడికి సరిపడా మంచి ధర పలకడంతో పాటు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వం తరపు నుంచి రుణాలు మంజూరు అవ్వడానికి, రుణమాఫీలకు కానీ, పథకాలకు కానీ మీరు అర్హులయ్యి శుభవార్త సమయానికి అందుబాటులోకి వస్తుంది. కానీ విత్తనాలు కొనేటప్పుడు, ఎరువులు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక రవాణా రంగంలో అభివృద్ధి చేయవలసినటువంటి కీలకమైన మార్పులు, చేర్పులు జరగబోతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణేషుని పూజించడంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసి గ్రహరీత్యా కానీ, గోచార రీత్యా కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధన లాభము, భూలాభము, ఉద్యోగ లాభము, ఇంకా అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి లాభాలు వనకూరేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక పెట్టుబడులకు సంబంధించి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు ఈ రాశిలో ఉండేవారికి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టుకోండి. ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు అమౌంట్‌ని స్ప్లిట్ చేసి వివిధ రంగాలలో పెట్టే ప్రయత్నం చేయండి. ఒకేసారి లంసమ్ అమౌంట్ ఒకే దాంట్లో పెట్టే ప్రయత్నం చేసుకోకండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక శుభకార్యాలు చేస్తారు. దాంపత్య జీవితంలో సుఖంగా ఉండబోతోంది. గతంలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి అండర్‌స్టాండింగ్‌లో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని సానుకూలంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని సంతోషంగాను, ఆశ్చర్యంగాను ఉంచబోతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా సక్సెస్ సాధిస్తారు. మీ గోల్స్‌ని కూడా సమయానికి అంటే ఈ రోజుకి మీ గోల్స్‌ని సక్సెస్ చేసుకోగలుగుతారు. పూర్తి చేసుకోగలుగుతారు. మళ్ళా తిరిగి గోల్ సెట్ చేసుకోవాలంటే కనుక ఈ రోజుని ఉపయోగించే ప్రయత్నం చేసుకోండి. రైతులకు పంటలలో లాభాలు వస్తాయి. మీ పంటకు సరిపడా దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త రుణాల కోసం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేయండి. లేదా తదుపరి రోజుకు వాయిదా వేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. దేశీ ప్రభావం ఎలా ఉందంటే ఆర్థిక రంగంలో అభివృద్ధిని చెయ్యాలి, కొన్ని పథకాలు ప్రవేశపెట్టాలి అనే ఆలోచనలో ఉంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ, లేదా గురు సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందడంతో పాటు గ్రహరీత్యా, గోచారరీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.